వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మీకు మొదటిసారి 12 వచ్చినాయి, రెండోసారి 9 వచ్చినాయి, మూడోసారి గుండు 0 వచ్చింది. గుండు 0 వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు. ఏం ప్రాక్టీస్ ఇది? లేలే మీరు ఒక్కొక్కరు 5, 6 సార్లు గెలిచిండ్రు సీనియర్ మెంబర్సు. ఏం ప్రాక్టీస్ ఇది? మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం ఇచ్చిండు, దానికి కూడా సమాధానం చెప్తారా మీరు? మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం చెప్పిండు. మళ్ళీ ఈ ప్రాక్టీస్ ప్రశాంత్ రెడ్డి గారు, ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. కేటీఆర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ మీరు వెళ్ళకు రావద్దు సార్. మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు, వెళ్ళకు రావద్దు. మాజీ మంత్రి పనిచేసినారు, ఆయన అంటే కొత్త ఆయన ఉన్నాడు. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష సార్ ముఖ్యమంత్రి గారు స్వీపింగ్ రిమార్క్ చేసింది సార్. ముఖ్యమంత్రి గారు స్వీపింగ్ రిమార్క్ చేసిండ్రు. మా అభినేత కేసీఆర్ మాట్లాడిండ్రు, ఇష్టమైన మాట్లాడారు. మీరు కూర్చోండి. ఇస్తా కూర్చోండి. ఇస్తా మైక్ ఇస్తా, కూర్చోండి. మీరు కూర్చోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడారు సార్. ఇది టీఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు, ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు. అధ్యక్ష ఒక్క మాట, అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారి ఎలక్షన్ గురించి చెప్పారు. అవును సార్, ఎస్, మేము ఏం చేసినా బాజాప్తా చేసినాం. ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం, ఎస్, బరాబర్ ఓటేసినాం. ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే ఎస్, అండగా నిలబడ్డాం, ఓటేసినాం. కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ని పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో. మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్, నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్. వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు. ఫామ్ బిల్స్కి మేము మద్దతు ఇవ్వలేదు, వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు, వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం, గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష. ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు.